ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, కడప జిల్లా పులివెందుల గ్రామం. మన పులివెందులలో వెలిసినటువంటి శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయములు 30 సంవత్సరములుగా స్వామివారికి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దక్షిణ ద్వారాల దర్శనం ఏర్పాటు చేసి స్వామివారికి అత్యంత వైభవంగా అలంకరణ, తదనం ప్రాకారోత్సవం, భక్తులకి వసతి నివార్థంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి స్వామివారికి ముక్కోటి దర్శనం ఏర్పాటు చేయబడినది. ఈ ముక్కోటి దర్శనం ఎందుకు చేసుకోవాలంటే గాన ఈ ముక్కోటి దేవతలు కూడా స్వామివారి సన్నిధి నందు వచ్చి రేపు ఉత్తర ద్వారములో నివసిస్తారు. కాబట్టి స్వామితో పాటి ఆ ముక్కోటి దేవతలను కూడా దర్శనం చేసుకునే భాగ్యం అందరికీ కలగాలని ఈ యొక్క ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా ఉత్తర ద్వార దక్షిణలు ఏర్పాటు చేసి స్వామివారి దర్శనం ఏర్పాటు చేసినారు. భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదమును స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాలని ఆలయ అర్చకులు మరియు కమిటీ సబ్ కమిటీ తరపున తెలియజేస్తున్నాము. మరియు భక్త బృందం ఓం నమో వెంకటేశాయ. స్వామివారి దర్శనం రేపు ఉదయం 4 గంటల నుండి ఉంటుంది. ఉదయాన్నే స్వామివారికి ధనుర్మాస సందర్భంగా స్వామివారికి ప్రతినిత్యం కూడా 35 రోజులు ధనుర్మాస పూజలు జరపబడతాయి. ధనుర్మాస పూజ అనంతరం స్వామివారికి తోమాల సేవ, సహస్రనామార్చన, గంట నివేదన జరిపిన తర్వాత స్వామివారికి ఆలయ ప్రదక్షిణం, ప్రాకారోత్సవం జరిపించి స్వామివారిని ఒక సన్నిధిలో ఏర్పాటు చేసి అక్కడి నుండి కూడా భక్తులందరికీ కూడా ఉదయం 4 గంటల నుండి సర్వదర్శనం ఏర్పాటు చేయబడినది. కావున భక్తులందరూ కూడా ఉదయం 4 గంటల నుండి స్వామివారి దర్శనానికి వచ్చి తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ.